సో, ఈ లేడీస్ అంటే కేటగరీకి వస్తే ప్రేరణ అయిపోయింది, రోహిణి అయిపోయింది. ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే చాలామంది అంటే అంతకుముందు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు టాప్‌లో ఉండేది ఓటింగ్ విషయానికి వస్తే. మీరందరూ వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ గేమ్ పరంగా చూస్తే అసలు ఎందుకుంది పంపించేయండి బిగ్ బాస్ ఎందుకు ఉంచుతున్నారు అన్న ఉద్దేశంలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. అసలు రోహిణి రిపీట్ అసలు విష్ణుప్రియ ఉన్నదానికి అర్థం ఎందుకుండిందంటారు అసలు? విష్ణుప్రియ బిగ్ బాస్కి ముద్దు బిడ్డ అనిపిస్తుంది మా అందరికి. అంటే ఎందుకంటే ప్రతి శుక్రవారం నాగార్జున గారు వచ్చినప్పుడు ఫస్ట్ విష్ణుప్రియతో ఎక్కువ మాట్లాడతారు. షీఈస్ క్యూట్, ఎక్స్ప్రెషన్స్ క్యూట్గా ఉంటే దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ షీఈస్ వెరీ జెన్యున్, మనసులో ఉన్నదే మాట్లాడేస్తుంది, అంతా ఓకే. సో ఎక్కువ కాన్వర్జేషన్ నాగార్జున గారికి ఈవిడికి మధ్య జరుగుతుంది. అప్పుడు మేమేమనుకుంటామంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డరా అని చెప్పి అందరికీ నచ్చిన బిడ్డ ఎక్కువగా ఆవిడకే ఉంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే నామినేషన్ చేసేటప్పుడు కూడా విష్ణుప్రియ వేయడం ఎందుకు, అనవసరంగా మనం బిగ్ బాస్ ఆగ్రహానికి గురవుతావేమో అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. అనుకుంటారు చాలామంది ఎందుకు అని. అదొకటి. ఇది పక్కన పెడితే జగదేక్ వీరుడు ఎట్లా వస్తున్నారని ఒక సినిమా వచ్చింది చూసారు? తెలుసు, శ్రీదేవి గారిది. దాంట్లో ఆవిడ ఉంగరం పాడేసుకుంటే ఇంద్రుడు పంపిస్తాడు కూతుర్ని, పోయి నీవు అర్జెంటుగా అది తెచ్చుకో లేకపోతే స్వర్గద్వార ప్రవేశం నిషేధం నీకు అంటే, సరే ఈవిడ పోద్ది. ఈవిడ పని ఏంటి, పోయి ఉంగరం తెచ్చుకోవాలి అక్కడ ఇక్కడ ఎత్తుక్కొని. ఆయన దగ్గర చిరంజీవి దగ్గర ఉందని తెలుస్తుంది, ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ ఏం చేస్తుంది, ఆయనతో లవ్లో పడి ఇదంతా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంద్రుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. చూసి ఫైనల్గా ఎవరు లేని టైంలో ఒక పైనుంచి ఆకాశవాణి మెసేజ్ ఒకటి వస్తుంది అనమాట. అమ్మా ఇంద్రజ, నీవు వెళ్ళిన పని ఏమి, నీవు చేయుచున్నది ఏమి, అంగుళీకం గ్రహించి త్వరపడి రమ్ము, కార్తీక పౌర్ణమి సమీపించుచున్నది, లేకపోతే తర్వాత నీకు పర్మనెంట్గా మూసేస్తారు స్వర్గద్వారాలు అని చెప్పగానే అయ్యా ఓకే అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళిన పని ఏమి, ఆమె చేయుచున్నది ఏమి అని మీరు అడిగినట్టే ఉంది. అంటే విష్ణుప్రియ వెళ్ళింది బిగ్ బాస్ టైటిల్ కోసం, కానీ చేసేది అంటే వేరే ట్రాక్ లోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో చెప్పారనమాట. అంటే ఆ కాంబినేషన్ మాకు బాగా అర్థమైపోయింది. అండ్ అంటే ఇంతవరకు అంటే ఏ కంటెంట్ ఇచ్చినా ఎలాంటి గేమ్ ఆడినా ఆడినా సరే కొంతవరకు ట్రై చేస్తున్నా కూడా తనకన్నా బెటర్గా ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఎందుకు ఇంకా విష్ణుప్రియ అందులోనే ఉంది అంటారు? అంటే బిగ్ బాస్ ఏదన్నా పబ్లిక్ ఫ్యాన్స్ లేదు, ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఉన్నారు ఆవిడకి బయట. సో అది కూడా ఒక ప్లస్. కంటెంట్ లేకుండా ఫ్యాన్స్ గెలిపిస్తారు చాలాసార్లు. ఫ్యాన్స్ మూలంగానే విష్ణుప్రియ బిగ్ బాస్ లో ఉండింది అంటారు. చాలా మంది ఈసారి పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. అదే ఛాన్స్ వస్తే పృథ్వీకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పృథ్వీ ఇంకొంతమంది ఏంటి అంటే ఒకవేళ విష్ణుప్రియ అక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఒక లవ్ ట్రాక్ అనేది ఉండదు, ఆ రొమాంటిక్ వే అనేది బిగ్ బాస్ లో ఉండదేమో, అందుకోసమే వాళ్ళిద్దరిని ఉంచారు అని చెప్పి కూడా అనుకుంటున్నారు. మీరేమంటారు? అయి ఉండొచ్చు. బిగ్ బాస్కి బేసికలీ ఆ స్వీట్ నథింగ్స్, చిన్న చిన్న ఎమోషన్స్, ఆ ఏడుపులు, ఆ ఓదార్పులు ఇవన్నీ కూడా కొంచెం హైలైట్ చేస్తారు ఆయన. కానీ ఇన్నాళ్ళు నడిచిన తర్వాత కూడా ఇంకా అదే చూసి ఇంకా ఉంటుంది అనుకోను బిగ్ బాస్కి. సో వాట్ ఎవర్ కంటెంట్ ఈ చిలిపి ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ ఇంతకు మించి నాకు తెలిసి లాగుతారు బిగ్ బాస్ కూడా సాగదీయడు నాకు తెలిసి. అంటే చాలా మంది అదే ఉద్దేశంతో ఉన్నారు, ఇంకెందుకు ఉంచుతున్నారు ఈమెని, ఏం చేస్తుంది అసలు. అంటే ఫ్రైడే రోజు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది, ఎక్కువగా మాట్లాడడానికి. ఈవెన్ సండే రోజు నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా కనిపించడం అట్లా కనిపించడం కదా. బేసికలీ నేను చెప్పాను కదా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనిపిస్తుంది మాకని. అంతమంది ఉన్నప్పుడు ఆవిడతోనే ఎక్కువ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఓకే.